యేసు ప్రభు దగ్గరికి పేతురు వచ్చి, నన్ను అనేక మంది కష్టాలు పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలి అంటే, అప్పుడు పేతురు 7 సార్ల 77 సార్లు అని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు ఏమన్నాడంటే 77 సార్లు అని అన్నాడు. 77 సార్లు అంటే అసలుకి ఇక్కడ మనం కింద ఇంకా వివరంగా చూసినట్లయితే, మనం పరిపూర్ణంగా వాళ్ళని ప్రేమించాలి. ఎప్పటికీ ఎప్పటికీ మారని, ఎప్పటికీ వారిని క్షమిస్తూనే ఉండాలండి. ఎవరైతే శత్రువులు ఉండారో వాళ్ళని మనం ఒక సంకంటూ లేదు కానీ వాళ్ళని ఎల్లప్పుడూ కూడా క్షమిస్తూనే గుణం కలిగి ఉండాలి. మనల్ని ఎవరైనా బాధ పెట్టే వారిని ఎందుకు క్షమించాలంటే, మన దేవుడు మన అపరాధం మనం క్షమించాడుగా. మన అపరాధం క్షమించినట్లు మనం కూడా ఇతరులను కూడా అపరాధలను క్షమించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు గొప్ప దేవుడు. మనం పాపం చేత అపరాధం చేత సచ్చరిమారై ఉండగా మనల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్నాడు, మనల్ని బిడ్డలుగా చేస్తున్నాడు. ఆయన క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను కూడా క్షమించాలి.